ఏ బాబు డజన్ యాపిల్ ఎంత? అరే చరణు, నువ్వా? ఎలా ఉన్నావురా? ఎవరైతే నిన్ను పేరు పెట్టి పిలుస్తున్నాడు? ఒకప్పుడు నువ్వు కూడా ఇలా రోడ్డు మీద కాయలు అమ్ముకున్నావే ఏంటి? చీ, నేను కాయలు అమ్ముకోవడం ఏంటి? ఒకప్పుడు నా క్లాస్మేట్ చదువుకోరంటే గోళ దూకి జాంకాయలు దొంగతనం చేసేవాడు. ఇప్పుడు చూసావా చివరికి రోడ్డు మీద కాయలు అమ్ముకుంటున్నాడు. అలా మాట్లాడుతున్నావేంట్రా చరణు? కాయలు అమ్ముకోవడం తప్పేం కాదు కదా, నేనేం దొంగతనం చేయట్లేదుగా. అరే దొంగతనాలు చేసుకున్నా బాగుపోయాడు అనుకుంటా, కానీ కాయలు అమ్ముకుంటే ఏమొచ్చిద్దిరా? ఇంతకీ నా శాలరీ ఎంతో తెలిసే నెలకి 50,000. అదేంటి గురువు గారు, అతను నేను మాట్లాడితే మీరేం మాట్లాడరేంటి? పోనీరా. ఏంటి బేబీ, ఇలాంటి చీప్ పీపుల్స్ తో మళ్ళీ టైం వేస్ట్ చేస్తావు. పదా వెళ్దాం. అవును బేబీ, నేను చూస్తుంటే నాకు అలాగే అనిపిస్తుంది. ఎంతైనా నా చిన్న స్నేహితుడు కదా. అరే ఈ 500 తీసుకొని పండగ చేసుకో. రేయ్, ఊరికనే వచ్చి ఒక్క రూపాయి నాకు అవసరం లేదులే గాని నీ శాలరీ ఎంతో చెప్పావు, నా శాలరీ ఎంతో తెలుసుకోకుండా వెళ్ళిపోతున్నావేంటి? మహా అయితే నెలకు 10,000 సంపాదిస్తావు, అంతకు మించి సంపాదించగలవేంటి? ఇలాంటి బళ్ళు ఈ ఏరియాలో నావి 10 ఉన్నాయి. ఒక్కొక్క బండి మీద రోజుకి 2,000 లాభం. ఇప్పుడు చెప్పరా నా శాలరీ ఎంత? అబ్బో, ఏంటి బేబీ, వ్యాపారం టైంలో ఇలాంటి వేస్ట్ గలతో మాట్లాడుతావు. ముందు వాని ఇక్కడి నుంచి పంపించు. బాబు ఎవరు నువ్వు? పక్క తప్పుకో. కాయ 20 రండమ్మా రండి.